నిన్న క్వశ్చన్ అడుగుతా చెప్తావా? మన ఇంటికి చుట్టాలు వచ్చారనమాట. ఓకేనా? చుట్టాలు వస్తే మన ఇంట్లో పాలు లేవు. అయితే నేను పాలు ప్యాకెట్ తీసుకురా అని చెప్పి బయటకు పంపించాను అనమాట. సరే నేను చెప్పాను కదా అని చెప్పి హడావిడిగా పరిగెట్టుకుంటూ వెళ్ళాను అనమాట పాలు ప్యాకెట్ తీసుకురావడానికి. అయితే అక్కడ 2 పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయన్నమాట. ఒకటేమో ఉమెన్స్కి, ఇంకోటేమో మెన్స్కి అనమాట. సో అప్పుడు నువ్వు ఎక్కడ ఆగుతావు? మెన్స్ దగ్గర కాదు, తప్పు. మళ్ళీ ఒకసారి ఆలోచించుకో క్వశ్చన్. నేను పాలు ప్యాకెట్ తీసుకురమ్మన్నాను, నువ్వేమో నేను చెప్పాను కదా చుట్టాలు వచ్చాకని చెప్పి హడావిడిగా పరిగెట్టుకుంటూ వెళ్ళావు పాల ప్యాకెట్ కోసం. అయితే అక్కడ మెన్స్ పార్కింగ్, ఉమెన్స్ పార్కింగ్ ఉంది. అయితే ఎక్కడ ఆగుతావు? ఇప్పుడు మెన్స్ అన్నాను అనుకో, పార్కింగ్ ఎక్కడైనా ఒకటేగా అంటావు. అది ఉమెన్స్ అన్నాను అనుకో, అమ్మాయిల దగ్గర నీకేం పని అంటావు. ఇంటెలిజెంట్ ఫెలో. క్వశ్చన్ ఆలోచించితే అసలు క్వశ్చన్ ఆలోచించకుండా ఏదో చెప్పేస్తావేంటి? ఇప్పుడు నేను క్వశ్చన్ ఆలోచించాను అనుకో, ఆన్సర్ వేరేలా వచ్చింది అనుకో, నీ క్వశ్చన్ అసలు తట్టుకోలేము. అందుకని మన పని మనం చేసుకుంటే బెటర్. ఇది రియలైజేషన్.